ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేంది? విచారణను నిలిపివేస్తూ స్టే ఇవ్వలేం. పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టు పిటిషన్ నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. ఇవాళ విచారణ చేస్తామని వెల్లడి. అయితే ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ల కరెంటు ఒప్పందం ఏదైతే ఉన్నదో దాని మీద కేసీఆర్ రాసిన 12 పేజీల లేఖ ఏదైతే ఉన్నదో మరి మీరు విచారణ చేసుడే తప్పు, మీకు నైతికత లేదు, మీ నుంచి మీరే స్వయంగా ఆ కమిషన్ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ ఏవైతే మాట్లాడిండో ఇప్పుడు దాని మీద మనకి వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. విచారిస్తే తప్పేమున్నది? అందులో మీరు తప్పే చేయలే, మీరు ఎలాంటి మిస్టేక్ చేయలే, ఇందులో మనీ అంటే కోట్ల కుంభకోణం జరగకపోతే విచారిస్తే తప్పేందని చెప్పేసి మనకు అక్కడ కనబడతా ఉన్నది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. కమిషన్ విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ కు నెంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్టరీ అభ్యంతరాలు లేవనెత్తగా నెంబర్ కేటాయింపు అంశంపై కోర్టు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ స్పందిస్తూ ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంది, ఆ కమిషన్ రిపోర్టు వచ్చాక దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలోనే పెడుతుంది, అప్పుడు ఆ నివేదికపై అసెంబ్లీలోనే చర్చ చేయవచ్చు కదా అని పిటిషనర్ ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ తరపు లాయర్ స్పందిస్తూ అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే మేము ప్రశ్నిస్తున్నాం. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే అసమగ్ర వివరాలను సేకరించి తప్పు జరిగిందని మీడియా సమావేశాల్లో వెల్లడించారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది అని అన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అయితే ఏదైతే ఈ కమిషన్ తప్పని చెప్పేసి కేసీఆర్ మీరు విచారించడం కరెక్ట్ కాదు, మీరు ఈ కమిషన్ నుంచి తప్పుకోవాలని చెప్పేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి ఏదైతే లేఖ రాసిండో దాన్ని పూర్తిగా విచారించిన తర్వాత ఆ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్ట్ మీకు ఇస్తే మీరు అసెంబ్లీలో దాని గురించి చర్చ చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రధాన అంశం లేవనెత్తారు. అయితే దాని మీద కేసీఆర్ తరఫున ఉన్న లాయర్ ఏం చెప్తా ఉన్నాడంటే మరి విచారణ చేపట్టకుండా కేసీఆర్ తప్పు చేసినట్టు ఏకపక్షంగా ఎట్లా మాట్లాడిండు అని చెప్పేసి ఆ లాయర్ కూడా సమాధానం చెప్పినట్టు చెప్తా ఉన్నాడు. సో చూడాలా మరి దీని మీద కేసీఆర్ మళ్ళీ ఏం చేస్తాడు, మరి విచారణకు హాజరవుతాడా లేదంటే మళ్ళీ ఏదైనా లేఖ రాసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది మనకు మరి రాబోయే రోజుల్లో చూడాల్సింది.